ఒక వేకువ నుండి దొర్లుతూ వెళ్ళింది ఒక ఆశల శిఖరం. ఎందాకా పయనమని ఆరా తీసింది ఒక గాలిమబ్బు ఉత్సుకతతో. అక్కడెక్కడో సగం కాలిపోయిన అడవిలో పుల్లలేరుకొని అమ్మిని పలకరించి వస్తానంది శిఖరం. దూరం నుండే గమనించసాగింది. ఆమె శ్రమైక సౌందర్యంలో ఎన్ని సూర్యతేజాలు పుట్టుకొచ్చి దగదగా ప్రకాశిస్తున్నాయో. నిస్సత్తువలోనూ స్వేదాన్ని దరి చేర్చుకోకుండా గుండెల్లో ఊగే కలల కొమ్మకు పారిజాతాలు రాల్చుకుంటుంది. పంటి బిగువన పేదరికపు బరువు నీడల ఊపిరిని కూడా తొంగిచూడనివ్వదు. అంతేకాదు, ఎవరికీ కనపడని వెన్నెల చలమలతో ఆనంద ఋతువులతో వసంత కేలీలు ఆడుతుంది. రాలిపోయే సూర్యుడిని ఆమె ప్రేమించదు. చల్లగాలికి మబ్బుల్లో ఊయలేసి కాంతి విహీనమైన చుక్కలకు స్వయం ప్రకాశితమయ్యే పాఠాలు వల్లిస్తుంది. కనులు జోలపాడుతున్నాయి. రాత్రి చేతులు ఆమెను ఢీకొట్ట వచ్చే పీడ కలలను దూరంగా నెట్టివేసి రహస్య తంత్రి నాదాలను మ్రోగిస్తాయి. స్వప్నధారలు సైతం వంతులు వేసుకుంటాయి ఆమె కనురెప్పలపై కవ్వింతల పంటలు అవ్వాలని. మర్నాడు గుడిసె చూరు నుండి కిరణాలు తన ప్రాణశక్తికి ప్రాణాయామం నేర్పిస్తాయి. ఉత్తేజితను చేసి ఉరుకులు పెట్టించడానికి పేదరికపు ఉరితాడును నుజ్జునుజ్జు చేసి ఆత్మ నిగ్రహానికి ఆరో ప్రాణం తానవ్వాలని. అయినా ఆమె శ్రామిక మూలమంత్రాన్ని పఠించి ఔపోసన పట్టి నడిచేవారు ఎందరున్నారు. ఆశల శిఖరానికి నోట మాట రాలేదు. ఆమె అలుపులేని శ్రమతత్వానికి ముచ్చటపడి. మీ BVS.